హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి కేరళలో నా థర్డ్ డే ట్రిప్ మాట. సో ఆ రోజు మేము ఏంటంటే ఒక 3 టెంపుల్స్ వరకు మేము కవర్ అనేది చేసాము. సో మా ఇంటి దగ్గర నుంచి మావెలికెర టు హరిపాడ్ వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న కన్నన్ టెంపుల్ ఉంటుంది. సో ఆ కన్నన్ టెంపుల్లో ఏంటంటే నమ్మకము, మనకి అక్కడ అమ్మవారి దగ్గర ఒక పట్టు వస్త్రము, అగరబత్తి, గంధము, నూనె, నల్ల గాజులు ఇవన్నీ ఇస్తే మన పిల్లల అల్లరి తగ్గుతుంది అనేది అక్కడ నమ్మకం అన్నమాట. ఏంటంటే అక్కడ స్పెషాలిటీ ఆ కృష్ణుల్లో అక్కడ చెట్టు దగ్గర వచ్చి రోజు ఆడుకునేవాడు, అక్కడ పిల్లలందరితో ఆడుకునేవాడు అని చెప్పి ఈ చెట్టు కనబడుతుంది కదా. సో ఈ చెట్టు కింద రోజు కృష్ణుడు వచ్చి ఆడుకునేవాడు అనే నమ్మకం అన్నమాట అప్పట్లో. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రీ మాట. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కన్నన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాడు అనమాట. కృష్ణుడు చిన్న కృష్ణుడు, అంటే మనం పిల్లలు చిన్నప్పుడు 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు ఎంత ఉంటారో అంతే ఉంటాడు అనమాట. సో కృష్ణుడికి టెంపుల్కి కేరళలో ఏ టెంపుల్ వెళ్ళినా కూడా మనము షర్ట్ అనేది, బాయ్స్ అయితే కనుక షర్ట్ అనేది ఇప్పేసేయాలన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మర్నాలసాల అండి, నాగదేవత టెంపుల్ అన్నమాట. సో నాగదేవత టెంపుల్కి వెళ్తున్న వేలోని లోపల ఎంట్రన్స్ మాట. సో అక్కడ కూడా ఏంటంటే యాక్చువల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అలౌడ్ లేదు. అక్కడ ఒక చిన్న పాపకి తులాభారం వేస్తున్నారు, బెల్లం తులాభారం వేస్తున్నారు అనమాట. సో ఆ వీడియో తీశాను. అక్కడ చాలా నమ్మకమైన దేవుడు, మనం అక్కడ ఏదైనా నమ్ముకుంటే కనుక కంపల్సరీ అవుతుందని ఒక చిన్న నమ్మకం అందరిది. సో అక్కడ లోపల టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ అయిపోయాక అలా లోపలికి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు అక్కడ లోపల ఇంకా కొన్ని దేవుళ్ళు ఉంటారు అన్నమాట వెళ్ళే దారిలోని. సో మొత్తం అంతా అడవి అండి. అడవిలో ఈ నాగదేవతది టెంపుల్ అనేది ఉంటుంది అన్నమాట అక్కడ. సో ఫుల్ అడవి అన్నమాట, మొత్తం చుట్టూ అడవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి ఏదైనా చెట్టు కానీ ఏదైనా ఆకు కానీ నచ్చినా కూడా అది మనతోటి తీసుకొని రాకూడదు అన్నమాట. అంటే అక్కడ జనాలు చెప్పేది అండి, మా అత్తయ్య కూడా చెప్పారన్నమాట, ఒకవేళ కనుక అక్కడి నుంచి మనం ఏ ఒక చిన్న ఆకు కానీ ముక్క కానీ ఏది తెచ్చుకున్నా కూడా నాగదేవత అనేది మన వెంట ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకము. సో రైట్ సైడ్లో అంకుల్ ఒక ఆయన లాటరీ టికెట్స్ అమ్ముతున్నాడు. సో మా అత్త అయితే బయట తీసుకున్నారు 40 రూపీస్ది. ఇది వచ్చేసి కొంచెం వాటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ట్రీస్ కూడా చాలా పెద్ద ట్రీ మాట, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత అసలు ఒక చెట్టుకి ఎట్లా ఆనుకొని ఉంటుందో, కానీ కనెక్షన్ కూడా ఎట్లా ఉందనేది కూడా అసలు మనకి కొన్నిసార్లు అర్థం కూడా కాదు. అంత పెద్ద అడవి మాట, చాలా బాగుంటుంది. సో ఈ వాటర్లో చూడండి, మీకు నేను జూమ్ చేస్తున్నాను, టర్టర్స్ అంటే తాబేళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్క గుళ్ళోనే తాబేలు అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా అలానే తాబేళ్ళు, ఆ తాబేళ్ళు కూడా స్టర్ టర్టర్స్ అంటారు అన్నమాట వాటిని. సో ఆ టర్టర్స్ మాట. మా బుడ్డోడు చూసారా, ఏదైనా ఫస్ట్ టెంపుల్కి వెళ్తే వాడు షర్ట్ ఇప్పేసుకుంటాడు, షర్ట్ ఇప్పేసాక గుడిలోకి వెళ్తాడు అనమాట. సో అక్కడ ఆచారం అన్నమాట అది. అప్పటికి గుడి అయిపోయిందిరా వేసుకోవచ్చు షర్ట్ అన్నా కూడా వాడు వినలేదు. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఆ టెంపుల్ అయిపోయాక మేము అక్కడి నుంచి అంబలపుర కృష్ణుడి గుడికి వెళ్ళాము. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఏంటంటే ఈ గుళ్ళోని ఫేమస్ వచ్చేసి పాల్ పాయసం. అంటే అక్కడ గుళ్ళుని 42 లీటర్స్ ఆఫ్ మిల్క్ తోటి వాళ్ళు పాయసం అనేది చేస్తారన్నమాట. సో ఏంటంటే మేము వెళ్ళింది మధ్యాహ్నము, మనకి మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాతనే 1 o'clockకి ఆ ప్రసాదం అనేది మనకి దొరుకుతుంది అన్నమాట. అందుకని చెప్పి మనం మధ్యాహ్నం 12:30కి 12:15కి అట్లా బయలుదేరితే టెంపుల్కి వెళ్ళేసరికి 12:30 అవుతుంది. ఒక ½ అన్ అవర్ అక్కడి నుంచి మన నాగదేవత టెంపుల్ నుంచి. సో ఈ ఏనుగు వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు ఆ గుళ్ళోని ఈ ఏనుగు అంబారీ చేసేవాళ్ళు అన్నమాట. సో ఇది వచ్చేసి మనం చెప్పాలంటే ఇది సెకండ్ గురువాయూర్ అన్న టైప్ మాట. సో గురువాయూర్ ఎట్లనో ఇది సెకండ్ మాట గురువాయూర్లోని. అంత మంచి ఫేమస్ టెంపుల్. సో ఆ ఎలిఫెంట్ మీదనే కృష్ణుని ఊరేగించడము, ప్రతి ఒక్కటి కృష్ణుడు అన్నీ చేసేవారు అన్నమాట. సో పూజ అంతా అయిపోయాక లాస్ట్కి ప్రసాదాలు ఇచ్చే ముందు అట్లాగా ఆయన వెళ్తున్నారు కదా, ఒక ఆయన వెనకాల ఆయన కృష్ణుని తిప్పుతున్నాడు. సో ఇది వచ్చేసి అంబలపుర పాల పాయసం అన్నమాట. చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. మంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇదండి డే 3 ట్రిప్ వచ్చేసి కేరళలోని.
ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక నాకు కమెంట్స్లో అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.